నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త వచ్చేసింది. ఈ నెల నుంచే ఎరియర్స్ డబ్బులైతే జమ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు శుభవార్తను అందించింది. 2024 జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చేలాగా కరువు భత్యం, డిఆర్‌ఎస్ అలవెన్స్, డిఏను మరియు కరువు సహాయం, డిఆర్‌ఎస్ రిలీఫ్, డిఆర్‌ను సారీ ఫ్రెండ్స్ 2025 జనవరి 1 సో, డిఆర్‌ను 2% మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మొత్తం డిఏ అనేది 55%కైతే చేరుకుందనమాట. అయితే ఈ ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులలో తమకు రావాల్సిన డిఏ బకాయిలు మరియు తాజా పెంపుపై కొత్త ఆశలతో పాటు ఆందోళన కూడా రేకెత్తిస్తోంది. మరి కేంద్ర ప్రభుత్వం డిఏ పెంపు వివరాలు చూసుకున్నట్లయితే పెంపు శాతం 2% అయితే ఉంది. ఇది గత 7 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యల్ప అంటే కనిష్ట పెంపనైతే చెప్పవచ్చు. 2% ఎప్పుడు ఇవ్వలేదండి. అట్‌లీస్ట్ 3, 4% అయితే ఇస్తూ ఉండేది. అంతకు మించి ఇచ్చేది కానీ, గత 7 ఏళ్ల నుంచి ఇంత తక్కువ శాతం డీఏ పెరగడం ఇదే ఫస్ట్ టైమ్. అయినా సరే ఇన్ టైమ్‌లోనే డీఏ ప్రకటించారు. అమలు తేదీ జనవరి 1, 2025 అనమాట. ప్రస్తుతం మొత్తం డీఏ అనేది 53% నుంచి 55% చేరింది. లెక్కింపు విధానం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, డీఆర్ ప్రతి ఏటా 2 సార్లు. ఒకటి జనవరి, రెండవది జూలైలలో. రాష్ట్రంలో కూడా అంతే. ఈ విధంగా సవరణ చేస్తూ ఉంటారు, పెంచుతూ ఉంటారు. జూలై నుంచి డిసెంబర్ వరకు నమోదైన అఖిల భారత వినియోగదారుల సూచి ఏఐసీపీఐ ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ గణాంకాల ప్రకారంగా జనవరి డీఏ పెంపును జనవరి నుంచి జూన్ వరకు ఏఐసీపీఐ గణాంకాల ఆధారంగా అయితే జూలై డీఏను పెంపు చేస్తారు. ఇది అందరికీ తెలిసిందే. ప్రకటన సమయం సాధారణంగా జనవరి నెల డీఏ పెంపు ప్రకటన మార్చి, ఏప్రిల్‌లో అయితే మార్చి లేదా ఏప్రిల్ నెలలో. అలాగే జూలై డీఏ ప్రకటన అనేది సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లలో అయితే విడుదల ప్రకటిస్తూ ఉంటారు. ఈ యొక్క ఏరియర్స్‌ని తర్వాత విడతల వారీగా చెల్లిస్తూ ఉంటారు. ఈసారి జనవరి డీఏ ప్రకటన హోలీ పండుగకు రావాల్సి ఉన్న కొద్దిగా ఆలస్యం అయితే అయింది. కాకపోతే ప్రకటన అయితే వచ్చేసింది. ఎరియర్స్ చెల్లింపు విషయానికి వచ్చినట్లయితే పెంచిన డీఏ ప్రకారంగా జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన బకాయిలను ఎరియర్స్‌ను ఏప్రిల్ నెల జీతంతో కలిపి కేంద్ర ప్రభుత్వం చెల్లించింది. దీంతో ఏప్రిల్ నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పెరిగిన జీతం, పెన్షన్‌తో పాటు జీతాలు, పెన్షన్‌లతో పాటు ఈ యొక్క అరియర్స్ కూడా అయితే అందుకోనున్నారు. మరి ఈ డీఏ పెంపు ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 49 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 66 లక్షల మంది పెన్షన్‌దారులు అయితే లబ్ధి పొందనున్నారు. ఉదాహరణకు కనీస వేతనం 18,000 ఉన్న ఉద్యోగికి రూ. 360 చొప్పున 2% కాబట్టి అదనంగా లభిస్తుందనమాట. 3 నెలల ఎరియర్స్ చూసుకున్నట్లయితే 18,000 బేసిక్ పే ఉన్న వారికి ఒక రూ. 1,080 అందుకుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి, ఆశలు, ఆందోళనలు. కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు ఎప్పటికప్పుడు టీఏలను ప్రకటిస్తూ ఉంది. బకాయిలను కూడా సకాలంలో చెల్లిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏపీలో డీఏ అంచనా సాధారణంగా కేంద్రం డీఏ పెంచినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ ఉద్యోగులకు డీఏ పెంచుతుందన్నమాట. ఈ మేరకు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క శాతానికి కేంద్రం ప్రతి ఒక్క శాతానికి రాష్ట్రం 9.1% పెంచాలనే ప్రాతిపదికన కేంద్రం 2% ప్రకటించినందున అందుకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సుమారు 1.92% పెరగాల్సి ఉంటుందన్నమాట. ఈ పెంపు ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా వెలువడలేదు. పెండింగ్ డీఏ ఏరియర్స్. పెండింగ్ డీఏ అరియర్స్ విషయానికి వచ్చినట్లయితే అసలు సమస్య కేవలం తాజా డీఏ పెంపు గురించి కాదు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో మంజూరు చేయాల్సిన పలు డీఏ
విడతల బకాయిలు ఇప్పటికీ పేరుకుపోయున్నాయి. సో, సంవత్సరాల తరబడి ఈ బకాయిలు చెల్లించకపోవడంపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో అయితే ఉన్నారు. మరి ఈ మేరకు ఉద్యోగుల డిమాండ్ కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు అరియర్స్‌తో సహా డీఏ బకాయిలను కూడా సకాలంలో చెల్లించిన విధంగానే ఏపీ ప్రభుత్వం కూడా తమకు రావాల్సిన పాత డీఏ బకాయిలన్నిటిని తక్షణమే విడుదల చేయాలని, అలాగే తాజాగా కేంద్రం ప్రకటించిన దానికే అనుగుణంగా రాష్ట్ర డీఏని కూడా వెంటనే ప్రకటించి అమలు చేయాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు బలంగా కోరుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తాజా డీఏ పెంపు ప్రయోజనాలను, ఎరియర్స్‌ను అందుకోనున్న తరుణంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం తమకు రావాల్సిన పాత బకాయిల కోసం, కొత్త డీఏ పెంపు ప్రకటన కోసం ప్రభుత్వం వైపు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. పెండింగ్ బకాయిల విడుదలలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి జాప్యం ఉద్యోగులలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు, అసంతృప్తికి కారణమవుతోంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని వారు కోరుతూ ఉన్నారు. సో, ఈ మేరకు చూసుకున్నట్లయితే మనకు రీసెంట్‌గా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అంటే మన ఏపీ గవర్నమెంట్ వచ్చేసి ఉద్యోగ పెన్షనర్ల బకాయిల కోసం ప్రతి నెల 4,000 నుంచి 5,000,00,00,000 ప్రభుత్వం వెచ్చిస్తుంది అనైతే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో, మనందరికీ గుర్తు ఉండి ఉండాలి. సో, ప్రతి నెల ఉద్యోగుల బకాయిల కోసమే ఈ యొక్క డీఏ పెండింగ్ డీఏ అయితేనేమి, నుంచి మనకు పీఆర్సీ బకాయిలయితేనేమి, సరెండర్ లీవ్స్ అయితేనేమి, ఈఎల్స్ అయితేనేమి, వీటన్నిటికి సంబంధించి ప్రతి నెల రూ. 4,500,00,00,000 కేటాయించినట్లయితే, సో, ఈ విధంగా రోడ్ మ్యాప్ తయారు చేసుకొని, ఈ విధంగా ప్రకటించాలి అనైతే ప్రభుత్వం స్టేట్మెంట్ అయితే ఇచ్చిందనమాట. సో, ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకు గరిష్టంగా 1 ఆర్ 2 ఇయర్స్‌లోనే ఎవ్రీ మంతు అదనంగా పెండింగ్ బకాయిల కోసం ఈ మేరకు అమౌంట్ స్పెండ్ చేసినట్లయితే ఖచ్చితంగా బకాయిలన్నీ కూడా తీరిపోతాయి. తొందరలోనే తీరిపోతాయన్నమాట. సో, కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పైగా ఈ ఎట్టతిరిగి పెండింగ్ బకాయిలనైతే చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి, సో, విడతల వారీగా ఈ విధంగా అన్నీ ఒకేసారి కాకపోయినా ఎందుకంటే గత ప్రభుత్వాలు పెండింగ్‌లో పెట్టినటువంటి ఎరియర్స్ ఉన్నాయి. సో, గత ప్రభుత్వ పెండింగ్ ఎరియర్స్ కాబట్టి ఒకేసారి చెల్లించడం అంటే కష్టమవుతుంది. ఈ మేరకు విడతల వారీగా ప్రతి నెల రూ. 5,000,00,00,000 సో, లేదు ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నట్లయితే రూ. 4,000,00,00,000 ఈ విధంగా అదనంగా వెచ్చించినట్లయితే ఖచ్చితంగా బకాయిలు తీరిపోతాయి. సో, ఇప్పటికే ఏపీ ఉద్యోగుల పెన్షనర్ల జీతాలు, పెన్షన్‌ల కోసం ప్రభుత్వం రూ. 6,500,00,00,000 ఖర్చు చేస్తోందన్నమాట. సో, ఈ ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక సామాజిక పెన్షన్‌ల కోసం రూ. 2,800,00,00,000 కూడా వెచ్చిస్తోంది. సో, వీటికి ఒక 5,000,00,00,000 యాడ్ చేసి చెల్లింపులు చేస్తూ వచ్చినట్లయితే ఖచ్చితంగా బకాయిలైతే తీరుతాయని అయితే ఉద్యోగ పెన్షనర్లు ఆశగా ప్రభుత్వం వైపైతే చూస్తూ ఉన్నారు. మరి ఏం జరుగుతుంది? ఈ నెల ఎరియర్స్ జమ అవుతాయా? సో, ఈ యొక్క ఎరియర్స్ రూపంలో ఎంతో కొంత ప్రతి నెల జమ అవుతుందా? లేదా? అనేది మనకు వచ్చే నెల నుంచి జీతాల, పెన్షన్‌ల పే స్లిప్‌లోనే తెలిసిపోతుందనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.